త్యాగం ఆధారంగానే భాగ్యం తయారవుతుందని చెప్పి బాబా త్యాగానికి సంబంధించిన మురళీలు చెప్తున్నారు. సో ఇప్పటికీ 3 మురళీలు అప్లోడ్ చేశాము. 1 ఏప్రిల్ 1982 మురళీలో బాబా భాగ్యానికి ఆధారం త్యాగం అన్నారు. త్యాగం ద్వారా వచ్చిన భాగ్యాన్ని కూడా త్యాగం చేస్తేనే నంబర్ తయారవుతుందన్నారు. తర్వాత 3 ఏప్రిల్ 1982 ఈ మురళిలో మొట్టమొదట మనం త్యాగం చేయాల్సింది దేహాభిమానం అని చెప్పారు. తర్వాత 6 ఏప్రిల్ 1982 ఈ మురళిలో దేహాభిమానంతో పాటు దేహ సంబంధాలు. సో ఇక్కడ దేహ సంబంధాలు అంటే దేహం యొక్క మొదటి సంబంధం కర్మేంద్రియాలతో ఉంటుంది కాబట్టి ఆ కర్మేంద్రియాలతో ఉన్న సంబంధాన్ని త్యాగం చేయాలి అని చెప్పి దాసీ ఆత్మల యొక్క లక్షణాలు. సో ఈ కర్మేంద్రియాలతోటి సంబంధాన్ని త్యాగం చేయకుండా కర్మేంద్రియాలు రాజ్యం వేలే లక్షణాలు ఉన్నవాళ్లే దాసీలు అవుతారని చెప్పేసి ఆ మురళిలో చెప్పారు. సో ఇప్పుడు ఈ 1982 ఏప్రిల్ నెల 8వ తారీఖు ఈ అవ్యక్త మురళిలో దేహానికి ఏవైతే సంబంధీకులు మొదట కర్మేంద్రియాలు అన్నారు. ఈ మురళిలో లౌకిక సంబంధీకులు అలౌకిక సంబంధీకులు ఈ యొక్క సంబంధాలను కూడా త్యాగం చేయాలని చెప్పేసి బాబా ఈ 8 ఏప్రిల్ 1982 మురళిలో చెప్పారు. బాబా చెప్పే మురళిని ఆత్మాన్న స్థితిలో ఉండి వినాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబాతోటి సద్గురువు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. సర్వ సంబంధాలు బాబాతో జోడించినప్పుడు బాబాని తలుచుకోవడం సహజమైపోతుంది. సో ఇక్కడ ఏవైతే ఈ సంకల్పాలు ఇచ్చామో సంబంధాలు బాబాతో జోడించడానికి, ఇవి సంకల్ప స్థాయిలోనూ చేయాలి, వాక్కు కర్మ ద్వారా కూడా రావాలి. సో దీన్నే బాబా ఇక్కడ లౌకిక మరియు అలౌకిక సంబంధాల యొక్క త్యాగం అంటున్నారు. సో ఇదే ప్రపంచంలో ఉంటాము, గృహస్థులో ఉంటాము, లౌకిక అలౌకిక సంబంధాలు ఉంటాయి, కానీ బుద్ధి ద్వారా మాత్రం సర్వ సంబంధాలు బాబాతోనే ఉంటాయి. సో దానికి సంబంధించి బాబా మురళిలో ఏం చెప్తున్నారంటే, ఈరోజు బాబ్దాదా తన యొక్క మహాదాని వరదాని విశేష ఆత్మలను చూస్తున్నారు. మహాదాని వరదానిగా అవ్వడానికి ఆధారం మహాత్యాగిగా అవ్వాలి. మహాత్యాగిగా కాకుండా మహాదాని వరదానిగా కాలేరు. మహాదాని అంటే లభించిన ఖజానాలను స్వార్థంగా ఉపయోగించకుండా సర్వ ఆత్మల కొరకు ఉపయోగించే నిస్వార్థ ఆత్మలు. సో మురళి వినేటప్పుడు ఎవరికి వాళ్ళు బాబా తమకే చెప్తున్నారన్న భావనతో వినాలి. సో ఇక్కడ మహాదాని ఆత్మలంటే బాబా ద్వారా లభించిన ఖజానాలు, సమయము, సంకల్పాలు, శ్వాస, ఆ తర్వాత శక్తులు, ఇవన్నిటినీ స్వార్థంగా ఉపయోగించకుండా సర్వ ఆత్మల కొరకు ఉపయోగించే నిస్వార్థ ఆత్మలు. స్వార్థానికి అతీతంగా అయ్యే ఆత్మయే మహాదానిగా అవుతుంది. వరదాని అంటే సదా స్వయం గుణాలు, శక్తులు మరియు జ్ఞానం యొక్క ఖజానాలతో సంపన్నంగా ఉంటారు మరియు సదా సర్వాత్మల పట్ల శ్రేష్ఠ భావన, శుభ భావన మరియు సర్వుల పట్ల కళ్యాణ భావన ఉంటుంది. ఈ విధమైన శ్రేష్ఠ కామన కలిగి సదా దయాహృదయం, విశాల హృదయం కలిగిన ఆత్మ వరదానిగా అవుతుంది. దీని కొరకు మహాత్యాగిగా అవ్వటం చాలా అవసరం అంటున్నారు. సో మహాదాని అవ్వాలన్నా, వరదాని అవ్వాలన్నా ముందు ఇక్కడ మనం త్యాగం చేయాలి అంటున్నారు. సో త్యాగం ఏమి చేయాలా అని చెప్పేసి ఇందాక చెప్పినట్టు ఆ 3 మురళీలో చెప్పాము. సో ఈరోజు మురళీలో బాబా త్యాగం యొక్క పరిభాష కూడా చెప్పాను కదా అంటున్నారు. సో 1 ఏప్రిల్ 1982, 3 ఏప్రిల్ 1982, 6 ఏప్రిల్ 1982 ఈ 3 మురళీలను బాబా రెఫర్ చేస్తున్నారు. అందుకే అవ్యక్త మురళి చదివేటప్పుడు కంటిన్యూటీ పెట్టి చదవాలి. సో ఇక్కడ బాబా అదే రెఫరెన్స్ ఇస్తున్నారు. త్యాగం యొక్క పరిభాష కూడా చెప్పాను కదా. మొదటి త్యాగం మీ దేహ స్మృతి యొక్క త్యాగం. సో దేహాభిమానాన్ని త్యాగం చేయాలని చెప్పి బాబా 3 ఏప్రిల్ 1982 ఆ మురళిలో చెప్పారు, రికార్డ్ చేసి అప్లోడ్ చేశాము. రెండవది దేహ సంబంధాల యొక్క త్యాగం.
దేహ సంబంధంలో మొదటి విషయం కర్మేంద్రియాల యొక్క సంబంధం గురించి చెప్పాను. ఎందుకంటే ఈ కర్మేంద్రియాలతో 24 గంటల సంబంధం ఉంటుంది. ఇంద్రియాజీతిగా అవ్వటం, అధికారి ఆత్మగా అవ్వటం ఇది రెండవ అడుగు. సో ఈ మురళి కూడా బాబా 6th April 1982 చెప్పారు. దాసీ ఆత్మలు, అధికారి ఆత్మలు అన్న టైటిల్ తోటి దీన్ని రికార్డ్ చేశాము. తర్వాత ఇప్పుడు ఇక మూడవ విషయం దేహంతో పాటు వ్యక్తుల యొక్క సంబంధం. సో ఇవన్నీ త్యాగం చేస్తేనే మీ భాగ్యం తయారవుతుంది అంటారు. సో ఇవన్నీ త్యాగం చేస్తేనే మనం మహాదానిగా వరదానిగా అవుతాం కాబట్టి అప్పుడు భాగ్యం తయారవుతుంది అంటున్నారు. సో ఇక్కడ మూడవ విషయం దేహంతో పాటు వ్యక్తుల యొక్క సంబంధం. దీనిలో లౌకిక మరియు అలౌకిక సంబంధాలు రెండూ వస్తాయి. ఈ రెండు సంబంధాలలో మహాత్యాగి అంటే నష్టమోహగా అవ్వాలి అంటున్నారు. సో దేహ సంబంధాలను త్యాగం చేయడము అని అంటే వదిలేయడం కాదు. ఇక్కడ వాళ్ళ పట్ల ఉన్న మోహాన్ని నష్టపరచాలంటే మోహం అన్నది పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోవాలి, నష్టం అయిపోవాలి అంటున్నారు. నష్టమోహ అయిన వారి గుర్తు రెండు సంబంధాలలో ఎవరిపై అసహ్యం, ఈర్ష్య ఉండకూడదు. ఎవరిపై తగుల్పాటు లేదా లొంగుపాటు ఉండదు. ఒకవేళ ఎవరిపైన అయినా అసహ్యం అంటే ఆ ఆత్మ యొక్క అవగుణాలు మరియు మీ మనస్సుకు ఇష్టం లేని కర్మ మాటిమాటికి మీ బుద్ధిని విచలితం చేస్తాయి. వద్దనుకున్నా కానీ సంకల్పంలో, మాటలో, కర్మలో, స్వప్నంలో కూడా ఆ వ్యతిరేక చింతన స్వతహాగా నడుస్తూ ఉంటుంది. బాబాని స్మృతి చేస్తుంటారు కానీ ఆ ఆత్మ ఎదురుగా వస్తుంది. మనస్సు యొక్క లొంగుపాటు అనే విషయంలో వద్దనుకున్నా కానీ మనకి తగుల్పాటు ఉన్న ఆత్మ తన వైపుకి ఆకర్షించుకుంటుంది. తగుల్పాటు ఉన్న ఆత్మ గుణాలు మరియు స్నేహం అనే రూపంలో ఆకర్షిస్తుంది కానీ ఈర్ష్య ఉన్న ఆత్మతో స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం పూర్తి అవ్వని కారణంగా ఆ స్వార్థం బుద్ధిని విచలితం చేస్తుంది అంటున్నారు. సో ఇక్కడ బాబా దేహం పాటు వ్యక్తుల యొక్క సంబంధం ఏదైతే మూడవ విషయం త్యాగం చేయాలని చెప్తున్నారో, సో త్యాగం యొక్క పరిభాష ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళ పట్ల నష్టమోహగా అయిపోవాలి. సో నష్టమోహగా అయిపోవడం అంటే ఒకటి స్నేహము, ఆ తర్వాత తగుల్పాటు ద్వారా ఆకర్షణకి లోనవ్వడము. స్నేహము తగుల్పాటు లేకపోయినా ఒకవేళ ఆత్మ పట్ల ఏదైనా అసహ్య భావన, ఈర్ష్య భావన ఉంటే కూడా తగుల్పాటు ఉంటుంది అంటున్నారు. సో అంటే రెండు వైపులా ఒకవేళ తగులుపాటు ఉంది అని అంటే అక్కడ మోహం ఉందని అర్థం. మోహం అన్న పదానికి అర్థం ఏంటంటే మన స్వస్థితి ఆ ఆత్మల మీద ఆధారపడి ఉందని అర్థం. తో స్నేహం ఉన్న చోట కూడా మన స్వస్థితి ఆధారపడి ఉంటుంది. స్నేహం లేకుండా ఈర్ష్య ఉన్న చోట కూడా మన స్వస్థితి ఆధారపడి ఉంది అంటే ఇక్కడ మోహము నష్టం అవ్వలేదని అర్థం. అంటే సంబంధాలను మీరు త్యాగం చేయలేదని అంటున్నారు. సో దీని వివరణే బాబా ఇంకేమి ఇస్తున్నారంటే ఈర్ష్యకి బీజం స్వార్థం యొక్క సూక్ష్మ రూపం అంటే కావాలి అనే భావన. ఈర్ష్య అన్న పదానికి బాబా అర్థం చెప్తున్నారు. సో ఏదైతే కావాలి అన్న భావన ఉంటుందో స్వార్థంతో, ఇది ఈర్ష్యకు బీజము. ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది జరగాలి, ఇది కావాలి అనే కోరిక ఆ ఆత్మతో వ్యర్థ సంబంధాన్ని జోడింపచేస్తుంది. ఈర్ష్య భావన ఉన్న ఆత్మ పట్ల సదా వ్యర్థ చింతన నడుస్తుంది. అందువలన పరదర్శన చక్రధారిగా అవుతారు. కానీ వ్యర్థ సంబంధం కూడా నష్టమోహగా అవ్వనివ్వదు అంటున్నారు. సో బాబా ఇక్కడ ఈర్ష్యకు బీజం ఏంటంటే మన యొక్క ఆలోచన ఏంటంటే నాకు ఇది కావాలి, ఇలా జరగాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి. సో ఉదాహరణకి ఎవరిలో అయినా విశేషతలు ఉంటే అది నాకు కావాలి లేదా అలా చేయకూడదు, అది విశేషతనే అయి ఉంటుంది. కానీ ఆ ఈర్ష్య అన్నది వచ్చేసరికి వాళ్ళు చేస్తుంది తప్పు, అలా చేయకూడదు, ఇది చేయకూడదు, నేను చెప్పినట్టే వినాలి అని ఏదైతే స్వార్థ భావనతో, కోరికతోటి ఆ ఆత్మతోటి వ్యర్థ సంబంధాన్ని జోడింపజేస్తుంది అంటారు. సో ఉదాహరణకి ఎవరైనా జ్ఞానం బాగా చెప్తే వాళ్ళు చెప్తున్నారు అని ఎవరైనా పొగిడితే వెంటనే ఈర్ష్య వచ్చేస్తుంది వీళ్ళకి. సో కాబట్టి వెంటనే జ్ఞానం అలా చెప్పొద్దు, అది చెప్పేది తప్పు అని చెప్పేసి వెంటనే అక్కడ నిందలు వేసేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలా జరగడం వల్ల ఏమవుతుందంటే వ్యర్థ సంబంధం జోడింపబడుతుంది అంటున్నారు. సో ఆ వ్యర్థ సంబంధం వల్ల నష్టమోహగా అవ్వనివ్వదు అంటారు. సో ప్రేమతో మోహం ఉండదు కానీ కష్టం యొక్క అనుభవం ఉంటుంది. మరల నేను విసిగిపోయాను అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈర్ష్య వల్ల కూడా మోహం నష్టం అవ్వటం లేదు. ఈర్ష్య లేని చోట ఎక్కడైతే ప్రేమ ఉంటుందో
ఆ ప్రేమ ఉన్న చోట కూడా కష్టం అనుభవం అవుతుంది. మరలా నేను విసిగిపోయాను అంటారు. విసిగించే విషయంపై బుద్ధి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, సమయం కూడా వ్యర్థం అవుతుంది, బుద్ధి కూడా అటువైపు వెళ్ళిపోతుంది, మరియు శక్తులు కూడా వ్యర్థమైపోతాయి. ఈ సంబంధం ఒక విషయం అయితే, ఇక రెండవది వినాశీ స్నేహం మరియు ప్రాప్తి ఆధారంగా లేక అల్పకాలిక తోడు అయిన కారణంగా తగుల్పాటు లేక లొంగుపాటు. ఇది లౌకిక లేదా అలౌకిక రెండు సంబంధాల రూపంలో బుద్ధిని తన వైపు ఆకర్షితం చేస్తుంది అంటున్నారు. సో ఈర్ష్య కాకుండా రెండవది వినాశీ స్నేహము మరియు ప్రాప్తి. ఎవరి ద్వారా అయినా కానీ స్నేహం కానీ ప్రాప్తి కానీ లభిస్తే అక్కడ కూడా తగుల్పాటు లేదా లొంగుపాటు ఉంటుంది అంటున్నారు. సో వినాశీ స్నేహం మరియు ప్రాప్తి. సో వీళ్ళతోటి స్నేహంగా ఉంటే మనకి లాభం వస్తుంది, లేదా వీళ్ళతోటి కలిసి ఉంటేనే మనని మౌంట్ అబూకి తీసుకెళ్తారు. సో ఇలాంటి తగులుపాట్లు లొంగుపాట్లు ఉంటే కూడా ఈ లౌకిక అలౌకిక రెండు సంబంధాల రూపంలో బుద్ధి తన వైపుకి ఆకర్షితం చేస్తుంది. ఏ విధంగా అయితే లౌకికంలో దేహ సంబంధీకుల ద్వారా స్నేహం లభిస్తుంది, తోడు లభిస్తుంది, ప్రాప్తి లభిస్తుంది కనుక వారంటే విశేషంగా మోహం ఉంటుంది కదా, ఆ మోహాన్ని త్రెంచుకోవడానికి పురుషార్థం చేస్తున్నారు. ఎవరి వైపు బుద్ధి వెళ్ళకూడదు అని లక్ష్యం పెట్టుకుంటున్నారు. లౌకికాన్ని వదిలేసిన తర్వాత అలౌకిక సంబంధాలలో కూడా ఇవే విషయాలు బుద్ధిని ఆకర్షితం చేస్తాయి, అంటే బుద్ధిని తమ వైపుకి లొంగదీసుకుంటాయి. ఇది కూడా దేహదారి సంబంధమే అంటున్నారు. సో ఏ వ్యక్తి నుంచైనా లభించే స్నేహము కానీ ప్రాప్తి కానీ ఏదో ఒక లాభానికి ఆకర్షితులై లొంగిపోయినా తగులుపాటు ఉన్నా కానీ ఇది కూడా దేహదారి సంబంధమే. సర్వ సంబంధాలను మీరు త్యాగం చేయలేదు కాబట్టి సంబంధాల ద్వారా ఏదైతే భాగ్యాన్ని పొందాలో దాన్ని పొందలేకపోతాం, అంటే సంబంధాల ద్వారా దుఃఖాన్ని అనుభవిస్తాం. ఎప్పుడైతే జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మనసులో అలజడి వచ్చినప్పుడు, అనుకోనప్పటికీ అల్పకాలిక తోడు ఇచ్చేటువంటి అల్పకాలిక ప్రాప్తి ఇచ్చేటువంటి తగుల్పాటు ఉన్న ఆ ఆత్మీయ స్మృతి వస్తుంది, బాబా స్మృతి రాదు. మరల ఈ విధమైన తగుల్పాటు ఉన్న ఆత్మలు తమని తాము రక్షించుకోవడానికి మరియు తమని తాము సత్యంగా రుజువు చేసుకోవడానికి బాబా అయితే నిరాకారి లేదా ఆకారి కదా, సాకారంలో ఎవరో ఒకరు కావాలి అంటారు. కానీ ఒకవేళ ఒకే బాబాతో సర్వ ప్రాప్తులను ఇచ్చే సంబంధం, సర్వ సంబంధాల యొక్క అనుభవం చేసుకుంటే మరియు సదా తోడు అయిన దాతపై స్థిరమైన నిశ్చయం ఉంటే బాబా నిరాకారి లేదా ఆకారి అయినా కానీ స్నేహం యొక్క బంధనలో బంధింపబడి ఉన్నారు అనే విషయం మర్చిపోతున్నారు. సాకార రూపంగా కూడా అనుభవం చేయిస్తారు, కానీ అనుభవం అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటున్నారు. సో ఇక్కడ దేహదారులతోటి అల్పకాలికమైన తగులుపాటు లొంగుపాటు ఇవన్నీ పెట్టుకుని విద్యార్థులు ఏ రకంగా సమర్థించుకుంటున్నారు అని అంటే, బాబా అయితే నిరాకారి లేదా ఆకారి కదా. సో శివబాబా నిరాకారి, బ్రహ్మబాబా ఆకారి, సాకారంలో ఎవరో ఒకరు కావాలి అని అంటాడు. కానీ ఇక్కడ బాబాతోటి సర్వప్రాప్తులను ఇచ్చే సంబంధం, సర్వ బంధాల యొక్క అనుభవం చేసుకుంటే మరియు సదా తోడు అయిన దాతపై స్థిరమైన నిశ్చయం ఉంటే అప్పుడు మీకు దేహదారులతోటి సంబంధాన్ని జోడించాల్సిన అవసరం రాదు అంటున్నారు. సో ఇక్కడ మనం ఏంటంటే సర్వప్రాప్తులు జ్ఞానాన్ని ఇచ్చేది బాబా, ప్రాప్తులు ఇచ్చేది, ఖజానాలు ఇచ్చేది బాబా, సర్వ సంబంధాలు బాబా, ఇవన్నీ ఆయన ఇస్తారు అని తెలిసి కూడా బాబా చెప్పినట్టు ఇక్కడ తెలివిగా బాబా నిరాకారి ఆకారి కదా అని చెప్పి సమర్థిస్తుంటారు. సో అందుకే మీరు సంబంధాలని త్యాగం చేయలేకపోతున్నారు, సర్వ సంబంధాలు బాబాతోటి కూడా జోడించలేకపోతున్నారు అంటున్నారు. సర్వ సంబంధాలు బాబాతో జోడించాలి అని జ్ఞానం ద్వారా తెలుసుకున్నారు, కానీ జీవితంలోకి తీసుకురాలేదు అంటున్నారు. అందువలనే సాక్షాత్తు సర్వ సంబంధాల యొక్క అనుభవం చేసుకోవటం లేదు. భక్తి మార్గంలో కూడా భక్తిమాలలో శిరోమణి అయిన మీరాకు కూడా సాక్షాత్కారం అవ్వలేదు, కానీ సాక్షాత్తుగా అనుభవం చేసుకుంది. మరి అయితే స్వయంగా జ్ఞానసాగరుని జ్ఞానస్వరూప పిల్లలకు సర్వప్రాప్తులకు ఆధారమూర్తి సదా సహాయకారి అయిన బాబా యొక్క సాకార రూపం అనుభవం అవ్వదా? అయితే మరల సర్వశక్తివంతుడిని వదిలేసి యథాశక్తి కలిగిన ఆత్మలను ఎందుకు తోడు పెట్టుకుంటున్నారు? ఇది కూడా ఒక కర్మల గుహ్య లెక్క, దీనిని కూడా బుద్ధిలో ఉంచుకోండి అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే విద్యాలయంలో ఏదైతే దేహదారుల మీద ఆధారపడుతున్నారో
ఆ ఆధారపడడానికి కారణము సర్వప్రాప్తులకు ఆధారమూర్తి సదా సహాయకారి అయిన బాబా యొక్క సాకార రూపం అనుభవం అవ్వదా అంటున్నారు. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే బాబా కనిపించట్లేదు, దేహదారులు కనిపిస్తున్నారు. సో కనపడని బాబాతోటి మనం ఏదైనా చెబితే తిరిగి బాబా ఇచ్చే సమాధానాన్ని తెలుసుకోలేకపోతున్నాం. సంకల్పం ద్వారా చెప్తే సంకల్ప స్థాయిలోనే బాబా టచ్ ఇస్తారు, కానీ అది క్యాచ్ చేయలేనప్పుడు ఏమైందంటే దేహదారులు చెప్పేది వినడము నమ్మడం చేసేస్తున్నాం. సో అందుకే బాబా ఏమంటున్నారంటే ఆ రకంగా మీరు దేహదారుల వైపు వెళ్ళినట్టు చేస్తే కర్మల ఖాతా తయారవుతుంది అంటారు. సో ఇక్కడ మీరా ఉదాహరణ ఇచ్చి మీరాకు నిజంగా భగవంతుడు అక్కడ సాక్షాత్కారం ఇవ్వకపోయినా తన బుద్ధి ద్వారా సాక్షాత్తుగా అనుభవం చేసుకుంది. ఏమని? పాండురంగ స్వామి తోడుగా ఉన్నట్టు. సో భక్తురాలైన మీరానే భగవంతుడు సాకార రూపంలో వచ్చి తనతో పాటు ఉన్నట్టు తోడుగా ఉన్నట్టు అనుభవం చేసుకున్నప్పుడు బాబా యొక్క సాకార రూపం ఏదైతే ఉందో దాన్ని జ్ఞానసాగరుడైన పిల్లలు జ్ఞాన స్వరూపులైన మీరెందుకు అనుభవం చేసుకోలేరు అంటున్నారు. సో భక్తులు చేసుకోగలిగినప్పుడు జ్ఞాన స్వరూపాలైన పిల్లలు మీరెందుకు చేసుకోలేకపోతున్నారని చెప్పేసి బాబా ప్రశ్న అడుగుతున్నారు. సో ఇక్కడ మీరా ఎందుకు అనుభవం చేసుకుందంటే మీరా సర్వ సంబంధాలు భగవంతునితోటి జోడించింది కాబట్టి భగవంతుడు తోడుగా ఉన్నట్టు అనుభవం చేసుకుంది. సో మనం జ్ఞాన మార్గంలో బాబాతోటి సర్వ సంబంధాలు జోడించాలన్న విషయాన్ని జ్ఞానం ఆధారంగా తెలుసుకున్నామే కానీ మన బుద్ధి లౌకిక అలౌకిక సంబంధీకులతోటి తగులుపాటు లొంగుపాటు ఉంది కాబట్టి బాబాని అనుభవం చేసుకోలేకపోతున్నాము అంటున్నారు. సో దానివల్ల అలా చేసుకోకపోవడం వల్ల లెక్కల ఖాతాని జమ చేసుకుంటున్నారు అంటున్నాడు. కర్మల లెక్క ఎంత గుహ్యమైనదో తెలుసుకోండి. ఏ ఆత్మ ద్వారానైనా అల్పకాలిక తోడు తీసుకున్నారు లేదా ప్రాప్తికి ఆధారం చేసుకుంటున్నారు అంటే ఆ ఆత్మ వైపే బుద్ధి యొక్క తగులుపాటు ఉంటుంది. అందువలన కర్మాతీతంగా అవ్వడానికి బదులు కర్మ బంధనలో బంధింపబడతారు. ఒకరు ఇచ్చారు మరియు రెండవ వారు తీసుకున్నారు అంటే ఆత్మ నుండి ఇచ్చి పుచ్చుకోవడం అయింది కదా. ఇలా ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా ఖాతా తయారైందా లేక సమాప్తి అయిందా? ఆ సమయంలో మేము ముందుకు వెళ్తున్నాం అని అనుభవం చేసుకుంటారు, కానీ అలా ముందుకు వెళ్ళటం అనేది ముందుకు వెళ్ళటం కాదు. కర్మ బంధన యొక్క లెక్కల ఖాతాని జమ చేసుకున్నారు, దానికి ఏమి ఫలితం వస్తుంది అంటున్నారు. సో ఏ ఆత్మ ద్వారా ఏ ప్రాప్తిని కానీ ఆధారం తీసుకున్నా కానీ ఇక్కడ మధ్యలో బాబాని పెట్టాలి. సో బాబాని పెట్టకుండా డైరెక్ట్గా తగులుపాటు పెట్టుకుంటేనే కర్మల ఖాతా జమ అవుతుంది. ఉదాహరణకి జ్ఞానం వినేటప్పుడు ఏవైతే ఆడియో స్టార్ట్ చేసేటప్పుడు సంకల్పాలు ఇస్తున్నామో ఆ సంకల్పాలు చేసి ఆ స్థితిలో బాబా ద్వారా వింటున్నామన్న భావనతోటి వింటే బాబా చెప్పినట్టు శ్రీమతానికి అనుసారంగా. అలా కాకుండా దేహదారులు చెప్తున్నారు, ఆ దేహదారుల యొక్క చరిత్ర ఏంటి, వాళ్ళేం చేస్తున్నారు, అసలు ఇంతకు వాళ్ళు ధారణ చేస్తున్నారని ఇవన్నీ వ్యర్థం ఆలోచిస్తూ పోతే ఖాతా జమ అవుతుంది. కర్మ బంధనలో చిక్కుకున్న ఆత్మ బాబాతో సంబంధాన్ని అనుభవం చేసుకోలేదు. సో ఇక్కడ ఏదైతే ఉదాహరణ చెప్పామో జ్ఞానం విషయానికి వచ్చేసరికి వాళ్ళైతే ఇలా చెప్తారు అలా చెప్తారని ఇవన్నీ వ్యర్థం ఆలోచిస్తూ పోతే కర్మ బంధనలో చిక్కుకుని ఆత్మ బాబాతో సంబంధాన్ని అనుభవం చేసుకోలేదు అంటున్నారు. ఇక్కడ బాబా జ్ఞానం చెప్పేటప్పుడు టీచర్గా ఆత్మలైన విద్యార్థులకు చెప్పేటప్పుడు విద్యార్థులు వ్యర్థాన్ని ఆలోచిస్తూ పోతూ ఉంటే టీచర్గా బాబా చెప్పేది అర్థం కాకుండా పోతుంది. సో ఫైనల్గా మురళి విని ఏం చేస్తారంటే బాబా రోజు చెప్పేదే చెప్తున్నారంటారు. సో అలా కాకుండా మురళీలన్నీ చదివితే బాబా ఎన్ని కొత్త పాయింట్లు చెప్పారో మనం చేయాల్సింది ఎంత ఉందో మనకి అర్థమవుతుంది. కర్మబంధన అనే భారంతో ఉన్న ఆత్మ స్మృతి యాత్రలో సంపూర్ణ స్థితి యొక్క అనుభవం చేసుకోలేదు. ఇలాంటి వారు స్మృతి అనే విషయంలో సదా బలహీనంగానే ఉంటారు. జ్ఞానం వినటం మరియు వినిపించటంలో చాలా తెలివైన వారుగా ఉంటారు. తెలివైన వారిగా ఉంటారు కానీ సారయుక్తంగా ఉండలేరు. సేవాధారిగా ఉంటారు కానీ విఘ్న వినాశకులుగా ఉండరు. సేవను వృద్ధి చేస్తారు కానీ విధిపూర్వకంగా వృద్ధి జరగదు. అందువలన ఇటువంటి కర్మబంధన యొక్క భారం కారణంగా స్పీకర్గా కాగలరు కానీ స్పీడుగా వెళ్ళలేరు. అంటే ఎగిరే కల అనే వేగం ఉండదు అంటున్నారు. సో ఇక్కడ కర్మబంధనంలో చిక్కుకున్న ఆత్మ ఎగరలేదంటారు బరువు కారణంగా.
సో అంటే ప్రతి నిమిషము ఈ సంబంధాల ఆధారంగా కర్మబంధనాలు ఏర్పరచుకుంటూ ఉన్నారు. సో కర్మబంధనాలు ఏర్పరచుకోకుండా ఉండాలి అంటే సర్వప్రాప్తులు సంబంధాలు అన్నీ బాబాతో జోడించాలి. సదా తోడు అయిన దాతపై స్థిరమైన నిశ్చయం ఉండాలి అంటున్నారు. సో ఆ రకంగా ఉన్నప్పుడే కర్మబంధనాలు ఏర్పడవు. కర్మబంధనాలు కాకుండా సర్వ సంబంధాలను త్యాగం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి త్యాగం ద్వారా భాగ్యం తయారవుతుంది అంటారు. ఇలా 2 రకాలైన దేహ సంబంధాలు కూడా మహాత్యాగిగా కానివ్వవు. అందువలన మొదట ఈ దేహ సంబంధాలను పరిశీలించుకోండి. ఏ ఆత్మ యొక్క సంబంధంలో అయినా అసహ్య భావన యొక్క సంబంధం లేదా ప్రాప్తి పొందాలని కానీ తోడు చేసుకోవాలని కానీ తగుల్పాటు యొక్క సంబంధం లేదు కదా. అంటే బుద్ధి యొక్క లొంగుపాటు లేదు కదా. మాటిమాటికి బుద్ధి వెళ్తుంది లేదా లొంగుపాటు ఉంది అంటే భారం ఉన్నట్లే. భారం కలిగిన వస్తువు వంగిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా కర్మల భారం తయారవుతుంది. అందువలన బుద్ధి యొక్క లొంగుపాటు వద్దు అనుకున్నా కానీ అటే వెళ్ళిపోతుంది అంటున్నాను. సో దేహదారులతోటి బుద్ధి యోగాన్ని జోడించినప్పుడు ఇక్కడ భారం కలిగిన వస్తువు వంగిపోతుంది అని అంటే ఇక్కడ బుద్ధి అటే వెళ్తుంది కాబట్టి కర్మల భారం తయారవుతుంది. అందువలన బుద్ధి యొక్క లొంగుపాటు వద్దు అనుకున్నా కానీ అటే వెళ్ళిపోతుంది అంటున్నారు. సో ఇప్పుడు అయితే కేవలం దేహ సంబంధం యొక్క విషయం చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి, దేహ సంబంధాలను త్యాగం చేశానా లేక లౌకికాన్ని వదిలేసి అలౌకికంలో జోడించారా? కర్మాతీతంగా అయ్యే ఆత్మలు కనుక ఈ బంధనని కూడా త్యాగం చేయండి అంటున్నారు. సో ఇక్కడ ఈ మురళిలో ఏదైతే త్యాగం చేయమని చెప్తున్నారో లౌకికాన్ని అలౌకికంగా ఏ రకంగా తయారు చేయాలని చెప్పి అవి ఏ సంకల్పాలు చేయాలని చెప్పి బాబా ఒక మురళిలో చెప్పారు. సో లౌకికాన్ని అలౌకికంగా తయారు చేయడానికి కావలసిన యుక్తులు అని చెప్పి ఇదే శివ పరమాత్మ జ్ఞాన మురళి అన్న ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాం. సో ఈ ఒకటే మురళి చదివేసుకుని బాబా ఇక్కడ ఇలా ఇన్ని చేయమన్నారంటే ఇవన్నీ ఎలా సాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే గృహస్థులో ఉంటాము, లౌకికులు అలౌకికులు అన్ని సంబంధాలు ఉన్నప్పుడు బాబా ఇలా సింపుల్గా లేక లౌకికాన్ని వదిలేసి అలౌకికంతో జోడిస్తారా, ఇన్ని సంబంధాలు జోడిస్తారా అంటే మరి పరిష్కారం ఏంటనిపిస్తుంది. సో ఇక్కడ పరిష్కారం ఏంటంటే బాబా లౌకికాన్ని అలౌకికంలోకి తయారు చేయడానికి మనం చేయవలసిన సంకల్పాలు ఏంటని చెప్పి ఒక మురళిలో చెప్పారు. సో లౌకిక సంబంధీకులు కూడా బ్రహ్మవంశీయులు అని చెప్పి ఏ సంకల్పాలు చేయాలన్నది ఆ మురళిలో చెప్పారు. సో ఆ వీడియో యొక్క టైటిల్ లౌకికాన్ని అలౌకికంలోకి మార్చడానికి చేయవలసిన సంకల్పాలు అని చెప్పి టైటిల్ పెట్టి వీడియోని అప్లోడ్ చేశాము. ప్లేలిస్ట్లో గృహస్థుకు సంబంధించిన శ్రీమతం అని ఏదైతే ప్లేలిస్ట్ తయారు చేసామో అందులో ఆ వీడియో ఉంటుంది. సో ఇక్కడ బాబా ఏమంటున్నారంటే లేక లౌకికాన్ని వదిలేసి అలౌకికంలో జోడించారా? కర్మాతీతంగా అయ్యే ఆత్మలు కనుక ఈ బంధనని కూడా త్యాగం చేయండి. ఈ సంబంధాలను త్యాగం చేయటమే బ్రాహ్మణుల కొరకు త్యాగం. కనుక ఈ త్యాగం యొక్క పరిభాష అర్థమైందా? మిగిలినవి తర్వాత చెప్తాను. త్యాగం యొక్క సప్తాహ కోర్సు నడుస్తుంది. ఈరోజు యొక్క పాఠం పక్కా అయిందా? బ్రాహ్మణుల యొక్క విశేషతనే మహాత్యాగి. త్యాగం లేకుండా భాగ్యాన్ని పొందలేరు అంటున్నారు. తో సంబంధాల ద్వారా ఏదైతే భాగ్యాన్ని, సో ఇక్కడ మనం భాగ్యాన్ని పొందేది మనస్సు ద్వారా, శరీరం ద్వారా, సంబంధాలు ప్రకృతి ద్వారా. సో దేన్ని బాబా త్యాగం చేసుకుంటూ వెళ్ళాలో చెప్తున్నారు. సో ఈ మురళిలో బాబా త్యాగం యొక్క పరిభాషను చెప్పారు. సో ఇది ధారణా స్థాయిలోకి తీసుకురావడానికి చేయవలసిన సంకల్పాలని వేరే మురళిలో చెప్పారు. సో దాన్నే ఇందాక చెప్పాను ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయిందని చెప్పి. సో అది ఆ సంకల్పాలు చేస్తే ఈ మురళిలో చెప్పినట్టు త్యాగం చేయడం అన్నది సాధ్యమవుతుంది. సో అందుకే బ్రహ్మ కుమారులు అయ్యామంటే త్యాగి అయిపోయామని భావించటం లేదు కదా. బ్రహ్మ కుమారులకు త్యాగం యొక్క పరిభాష గుహ్యంగా ఉంటుంది. అర్థమైందా అంటున్నారు. సో ఇక్కడ బాబా విశ్వంలో బ్రహ్మ కుమారులకు సపరేట్ రూల్స్ పెట్టారు. ఉదాహరణకి పాపపుణ్యాల విషయానికి వచ్చేసరికి పుణ్యమైన 100%, పాపమైన 100%. భక్తిలో 10% పుణ్యమైతే 10%, పాపాలైతే 10%. సో ఇక్కడ త్యాగం విషయానికి వచ్చేసరికి కూడా కుమారులు అంటే బాబా లోతైన పరిభాష పెట్టారు. సో దాన్నే ఇందాక మురళీలు ఇప్పటికి 3 వీడియోలు అప్లోడ్ చేశాము. ఇది 4వది త్యాగానికి సంబంధించింది. సో ఈ వీడియోలన్నీ చూస్తే మనకు బాబా పెట్టిన త్యాగం యొక్క పరిభాష ఏంటో అర్థం చేసుకోవాలి.
ఆ పరిభాష అర్థం చేసుకుని చేస్తేనే త్యాగం ద్వారా భాగ్యం తయారవుతుంది మనకి. ఇవి ఏవి చేయకుండా ఉంటే సంబంధాల ద్వారా దుఃఖాన్ని అనుభవిస్తాం. సంబంధాల ద్వారా సుఖాన్ని అనుభవించాలా, దుఃఖాన్ని అనుభవించాలా అన్నది ఇప్పుడు మనం చేసే సంకల్పాల ఆధారంగానే ఉంటుంది. ఈ విధంగా సదా నిస్వార్థంగా ఉండే ఆత్మలకు, సర్వుల కళ్యాణకారులకు, సర్వ ప్రాప్తులను సేవలో ఉపయోగించి జమ చేసుకునే వారికి, సదా దాత యొక్క పిల్లలుగా అయి ఇచ్చేవారికి, తీసుకోవాలి అనే అల్పకాలిక ప్రాప్తి నుండి నిష్కామిగా అయ్యేవారికి, సదా సర్వుల పట్ల శుభభావన, కళ్యాణం యొక్క కామన ఉంచుకునే మహాదాని, వరదాని శ్రేష్ఠ ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.